వెల్కమ్ టు నవ్య. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వరకు ఫేస్ చేస్తున్నారు. దేనివల్ల అంటే మారుతున్న లైఫ్ స్టైలే కావచ్చు, మనం తీసుకునే ఫుడ్డే కావచ్చు, వర్క్లో స్ట్రెస్సే కావచ్చు, పొల్యూషన్, ట్రాఫిక్, ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. మెయిన్గా మనం తీసుకునే ఫుడ్ని బట్టి మన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా డయాబెటీస్ అని, బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్ అని ఇలా చాలా మటుకు ఫేస్ చేస్తున్నారు కదా. అందుకే ఈ మారుతున్న లైఫ్ స్టైల్లో మన డైలీ మెనూలో భాగంగా మిల్లెట్స్ని తీసుకోమంటున్నారు డాక్టర్స్. అందుకే ఈరోజు మనం వచ్చేసాము మామ్స్ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ స్టోర్కి. హాయ్ మేఘన గారు. హలో అండి. ఓకే అండి, ఈ మామ్స్ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ స్టోర్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ దీని వెనక ఉన్న ఐడియా ఏంటి? ఇది 2023లో స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ డైటిషియన్ మేఘన. సో మేము ఇది స్టార్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్, నేను నా హస్బెండ్ రిలయన్స్ మార్ట్కి వెళ్ళినప్పుడు పిల్లలు కార్ట్ నిండా జంక్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వేస్తున్నారు. సో మేము అప్పుడు డిసైడ్ అయ్యాము మంచి ఫుడ్ ఇవ్వాలి ఎలా అయినా సరే అని. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. ఓకే అండి, అలాగే ఈ మామ్స్ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ స్టోర్ స్పెషలైజేషన్ ఏంటండి? సో మా స్టోర్లో కంప్లీట్గా మిల్లెట్స్తో చాలా ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మేము నియర్లీ 150+ ప్రోడక్ట్స్ చేస్తున్నాము. పిల్లల కోసం ఫస్ట్లీ మేము స్టార్ట్ చేసింది మిల్లెట్ స్నాక్స్. సో దీంట్లో ఆర్గానిక్ జాగ్రీ వాడతాము, నో షుగర్. జాగ్రీలో కూడా షుగర్స్ యాడ్ అవుతాయి, బట్ నో షుగర్స్ ఇన్ జాగ్రీ. సో దాని తర్వాత మిల్లెట్స్లోనే ప్యాన్ కేక్స్ ఉన్నాయి, మిల్లెట్స్లోనే మిల్క్ మిక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు బూస్ట్, హార్లిక్స్ అంటారు, కంప్లీట్ ప్రిజర్వేటివ్ షుగర్ బేస్డ్ ఉంటాయి. సో మావి అలా కాదు, కంప్లీట్ ఆర్గానిక్ జాగ్రీ ఉంటుంది, స్వీట్నర్ కూడా, అలాగే మిల్లెట్స్ ఉంటాయి. అలా కాకుండా ఇంకా చాలా టైప్స్ హనీస్ ఉంటాయి. అవే కాకుండా ప్యూర్ బిలోనా మెథడ్లో చేసిన కౌ గీ, బఫెలో గీ ఉంటాయి. కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాదే ఉంటుంది. ఓకే మేఘన గారు, అలాగే మన మామ్స్ మిల్లెట్ స్టోర్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి? సో మేము నియర్లీ 150+ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. దీంట్లో పికిల్స్, కారపొళ్ళు కూడా ఇంక్లూడ్ ఉంటాయి. పికిల్స్లో నాన్ వెజ్, వెజ్ పికిల్స్ ఉంటాయి. కారపొళ్ళు మన దగ్గర 10 టైప్స్ ఉన్నాయి. అలాగే పిల్లలకి సంబంధించిన స్నాక్స్ అయితే 20 to 30 టైప్స్ ఉంటాయి. మీ జస్ట్ momsmilletorganics.com వెబ్సైట్ ఉంటుంది, జస్ట్ చెక్అవుట్ చేయండి. అలాగే టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అయిన ఇప్ప పువ్వు లడ్డు, నల్లేరు కారపొడి, డయాబెటిక్ కంట్రోల్ పౌడర్, సో ఇవన్నీ కూడా ఎంతో మంచి ఆయుర్వేదిక్ రీసెర్చ్, చాలా రోజులు రీసెర్చ్ తర్వాత చాలా ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మేము. సో అలాంటి ప్రోడక్ట్స్ మన దగ్గర చాలానే ఉన్నాయి. ఓకే మేఘన గారు, అలాగే మన మామ్స్ మిల్లెట్ అండ్ ఆర్గానిక్ స్టోర్లో 150+ ఐటమ్స్ ఉన్నాయని చెప్పారు కదా, అందులో స్పెషల్గా హెల్త్ రిలేటెడ్ ఐటమ్స్ ఏంటండి? సో దీంట్లో ఫస్ట్ ఐటమ్ విప్పపూ లడ్డు, మహువా ఫ్లవర్ కూడా అంటారు. దీనిని మోడీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. దీనికి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్కి హిమోగ్లోబిన్ చాలా ఇంపార్టెంట్ ఫర్ సేఫ్ డెలివరీ. సో వాళ్ళకు కూడా హిమోగ్లోబిన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా కొద్ది రోజుల్లోనే మామూలు మనుషులకు కూడా హిమోగ్లోబిన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సైనసైటిస్, మోకాల నొప్పులు, బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఇన్సామ్నియా వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్కి. భద్రాచలంలో ప్రసాదంగా కూడా ఇస్తారు. సీతారాములు ఇవి తినే వనవాసంలో బలంగా ఉన్నారని పురాణాలు కూడా చెప్తున్నాయి. సో ఇది మీరు కూడా టేస్ట్ చేయండి. ఎలా ఉందండి విప్పపూ లడ్డు? చాలా టేస్టీగా ఉందండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేయచ్చు. చాలా బాగుంది లడ్డు అయితే. అలాగే దీని బెనిఫిట్స్ ఏంటి, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ మీరు యూజ్ చేస్తారో చెప్పండి. సో విప్పపూ లడ్డూలో ఫస్ట్ 95% విప్పపువ్వే ఉంటుంది. ఓన్లీ 5% మాత్రమే నువ్వులు, పల్లీలు, ఆర్గానిక్ బెల్లం వాడతాము. అంత తక్కువ బెల్లం ఎందుకంటే విప్పపువ్వే మంచి స్వీట్నర్ లాగా పనిచేస్తుంది, చాలా స్వీట్గా ఉంటుంది. బట్ దీని బెనిఫిట్స్ వచ్చేసి ఇన్సామ్నియా ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. విప్పపూ లడ్డు అనేది మోడీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు అంటే దీన్ని 2020లో చేసిన రీసెర్చ్ ప్రకారం ప్రెగ్నెంట్ ఉమెన్కి హిమోగ్లోబిన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పిల్లల మీద కూడా ఈ రీసెర్చ్ చేశారు, వాళ్ళకు కూడా హిమోగ్లోబిన్ జస్ట్ 1 or 2 monthsలో చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో నార్మల్ పీపుల్ కూడా వితిన్ ఫ్యూ డేస్లోనే చాలా చేంజెస్ కనిపిస్తాయి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, బోన్ డెన్సిటీ పెంచుకోవాలి అనుకున్న, సైనసైటిస్ ఉన్న, కోల్డ్, కాఫ్, ఇమ్యూనిటీ బూస్టింగ్కి వండర్ఫుల్ అనమాట ఇప్పపువ్వు అనేది. సో యూజువల్లీ ఇప్పపువ్వు అనగానే సారా అంటారు, బట్ సారా ఇస్ డిఫరెంట్, ఆ ప్రాసెస్ అంతా డిఫరెంట్. విప్పపూ లడ్డు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ప్రమోట్ చేస్తున్నారంటే దాంట్లోని ది బెస్ట్ క్వాలిటీస్ మాత్రమే మీరు తీసుకోవాలి.
ఓకే అండి, ఇది విప్ప పువ్వు అనేది సీజనల్ ఫ్లవరా అండి, లేదంటే 365 డేస్ దొరుకుతుందా? ఇదైతే కంప్లీట్గా సీజనల్ అండి, మార్చ్ ఏప్రిల్లో. కానీ ట్రైబల్స్ కంప్లీట్గా డ్రై చేసి మనకి ఇస్తారు. మేము ఒక థౌజండ్స్ ఆఫ్ కేజెస్ అంటే ఒక 10,000 కేజెస్ తీసుకొని స్టోర్ చేస్తాము. ఇయర్ మొత్తం కూడా ఈ లడ్డూని ప్రొవైడ్ చేస్తాము మామ్స్ మిల్లెట్ ఆర్గానిక్స్లో. ఓకే మేఘనా గారు, ఈ మామ్స్ అండ్ మిల్లెట్స్ ఆర్గానిక్ స్టోర్లో అన్ని హెల్దీ ఫుడ్ అన్నారు కదా, బాగుంది. కానీ ఈ లడ్డూస్ అయినా ఈ గవ్వలైనా అన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఐటమ్సే కదండి, మరి అవి హెల్దీ ఉంటాయా అండి? ఈ స్నాక్స్ అనేవి మనకి పాతకాలం నుంచి వస్తున్నాయి, మన నానమ్మలు అమ్మమ్మలు మొత్తం వెనక కాలం ఫుడ్డే. బట్ ఇది హెల్దీ అని మేము ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఇప్పుడు ప్యాకెట్ ఫుడ్లో మొత్తం అల్ట్రా ప్రాసెస్డ్ ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కంప్లీట్ హార్మోన్ డిస్ట్రప్షన్ అనమాట. వేరేస్ మేము యూస్ చేసేది దీంట్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఒక్కసారి ఆయిల్ యూస్ చేసామంటే మళ్ళీ యూస్ చేయము. అలాగే మిల్లెట్స్తో చేస్తాము, దాంట్లో ఉన్న ఫైబర్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి అలానే ఉంటాయి. మేము కోల్డ్ ప్రెస్లో ఫ్రై చేస్తాము. సో బేకింగ్ కూడా వెళ్ళొచ్చు, కానీ బేకింగ్లో అంత టేస్టీగా ఉండవు, పిల్లలు కూడా వెంటనే తినరు. మేము ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ అడిటివ్స్ కానీ కలర్స్ కానీ యాడ్ చేయము. ఇది ఎలాగో పాతకాలం నుంచి వస్తున్న ట్రెడిషనే మనకి. బట్ మేము దాన్ని ఇంకా మంచిగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో మళ్ళీ యూస్ చేయకుండా చేస్తుంటాము. సో అందుకే హెల్తీ అని ప్రమోట్ చేస్తూ ఉంటాము వీటిని. ఓకే అండి, మన మామ్స్ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ స్టోర్లో స్వీట్సే కాకుండా హాట్స్లో ఏం స్పెషల్స్ ఉన్నాయి? సో మన దగ్గర స్నాక్సే కాకుండా చాలా రకాలు ఉంటాయి. పికిల్స్ అవనివ్వండి, వెజ్ నాన్ వెజ్ ఆంధ్ర స్టైల్లో ఉంటాయి కంప్లీట్గా. అలాగే కారపొళ్ళు 10 టైప్స్ ఉంటాయి. సో మెయిన్గా నల్లేరు కారపొడి. నల్లేరు అనేది బోన్స్కి చాలా బాగా పనిచేస్తుంది. విరిగిన బోన్స్ కానివ్వండి, 30+ ఉమెన్కి కానివ్వండి, మెనోపాస్లో ఉన్న ఉమెన్కి కానివ్వండి, మోకాలు గుజ్జు పెరగడానికి కానివ్వండి, నల్లేరు చాలా బాగా పనిచేస్తుంది. ఇది నేను చెప్తుంది కాదు, రీసెర్చ్లో చెప్పిన మాటే. సో దానితో మేము నల్లేరు కారపొడి చేస్తున్నాము. మీరు దీన్ని ఇడ్లీలో కానీ రైస్లో కానీ 1 or 2 స్పూన్స్ వేసుకొని తినేయచ్చు. దీంట్లో నల్లేరుతో పాటు బోన్స్కి ఉపయోగపడే మినుములు, కరివేపాకు, పల్లీలు, వెల్లుల్లి, సో ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసి చేస్తాము. నల్లేరులో ఇంకా వెరైటీస్ ఉంటాయి. నల్లేరు పికిల్ ఉంది, అలాగే నల్లేరు రొట్టె కూడా చేస్తాం మేము. సో ఇవన్నీ కూడా ఈ ఐటమ్స్ అన్నీ కూడా మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు ప్రోత్సహించి చేపిస్తున్న ఐటమ్సే. సో వాళ్ళు మాకు ఇచ్చిన ఐడియాసే అండి ఇవన్నీ కూడా. ఓకే అండి, ఈ నల్లేరు రొట్టె అన్నారు కదా, ఇది బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్లో అయినా యాడ్ చేసుకొని తినొచ్చా అండి? అఫ్కోర్స్ మీరు బ్రేక్ఫాస్ట్గా అయినా లంచ్లో డిన్నర్లో ఎలా అయినా తినొచ్చు. ఉట్టివి కూడా తినొచ్చు. లేదు అనుకుంటే సాంబార్, పప్పు, పెరుగులో కూడా ఒక 5 to 10 minutes నానబెట్టేసుకొని తినొచ్చు. సో హెల్త్కి మాత్రం చాలా చాలా మంచిది. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారండి? సో ఇది కంప్లీట్గా జొన్న యూస్ చేస్తాము. నల్లేరు కూడా పేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో నల్లేరు రొట్టెలు అండి, కడక్ రోటీ లాగా అనమాట ఇవి. ఓకే అండి, మీరు చెప్పినట్టు ఇది లంచ్లో కూడా యాడ్ చేసుకోవచ్చా అండి? డైరెక్ట్గా రైస్ బదులు ఇది తీసుకోవచ్చా? అఫ్కోర్స్ ఇది తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. సో రైస్ ప్లేస్లో కంప్లీట్గా ఇదే తీసుకోవచ్చు. సో ఎటువంటి హామ్ ఉండదు, చాలా బెనిఫిషియల్ యాక్చువల్లీ హెల్త్కి. సో చూసారు కదండి, నల్లేరు రొట్టె అండ్ నల్లేరు కారం, ఇవి తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటామంటాం. మనం కూడా టేస్ట్ చేసి హెల్తీగా ఉందాం. అలాగే మన మామ్స్ మిల్లెట్ అండ్ ఆర్గానిక్ స్టోర్లో పిల్లలకి హెల్త్ గ్రోత్కి అయినా, హైట్ గ్రోత్కి అయినా, వెయిట్ గ్రోత్కి అయినా, అలాగే పెద్దవాళ్ళకి మంచి హెల్దీ మిక్స్ అయినా అలాంటివి ఉన్నాయా అండి మన దగ్గర? యా డెఫినెట్గా అండి. పిల్లలు ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, ఫుడ్ వల్ల కానివ్వండి, ఆటిజం, ADHD ఇవన్నీ అంటున్నారు. సో వాళ్ళ కోసమే మేము కొన్ని ప్రోడక్ట్స్ చేసాము. సో ఫస్ట్ అయితే బూస్ట్ హార్లిక్స్లో కూడా బ్రెయిన్ డెవలప్మెంట్, హైట్ డెవలప్మెంట్ అంటారు. బట్ దాంట్లో కంప్లీట్గా షుగర్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో మన దగ్గర అలా కాకుండా ABC డ్రై ఫ్రూట్ మిల్క్ మిక్స్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ డ్రై ఫ్రూట్ మిల్క్ మిక్స్ అనమాట. ఇది జస్ట్ 1 or 2 స్పూన్స్ పాలలో వేసుకొని జస్ట్ స్టిర్ చేసుకొని తీసుకోవడమే. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. యాపిల్, బీట్రూట్, క్యారెట్ డ్రై చేసి మేము దీన్ని బాయిల్ కూడా చేయము. చాలామంది గంటల తరబడి దాన్ని బాయిల్ చేసేస్తారు. సో మేము అలా కూడా చేయము. చాలా మంచి ప్రోడక్ట్. అలాగే స్ప్రౌటెడ్ రాగి చాకో డ్రై ఫ్రూట్ మిల్క్ మిక్స్, ఇది చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది. బట్ రాగి నుంచి పాలు తీసి మేము ఈ ప్రోడక్ట్ చేస్తాము. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది పిల్లలకు కూడా. అండ్ టేస్ట్ వైజ్ కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ మిల్క్ మిక్సెస్ అన్నీ కూడా పిల్లల హెల్త్కి చాలా మంచిది. హైట్ గ్రోత్ కానివ్వండి, బ్రెయిన్ డెవలప్మెంట్ కానివ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. ఈజీ డైజెషన్ కూడా. ఓకే అండి, అలాగే మన దగ్గర థైరాయిడ్ తగ్గించడానికైనా, షుగర్ లెవెల్స్ తగ్గించడానికైనా అలాంటి వాటికి కూడా మిక్సెస్ ఉన్నాయండి? మిక్సెస్ అంటే డయాబెటిక్ కంట్రోల్ పౌడర్ అని ఒకటి ఉంటుందండి. సో ఐ షో యూ.
దీంట్లో మనం తిప్పతీగ, పుడపర్తి, నేలుసిరి, కాకరకాయ, ఆమ్ల, మంచి సెలోన్ సినమన్, దాల్చిన చెక్క మంచిది వేసి, సో ఇంకా ఉంటాయి మంచి హెర్బ్స్, అవన్నీ కూడా వేసి మనం ఇది చేస్తున్నాము డయాబెటిక్ కంట్రోల్ పౌడర్. ఇది ఎలా తీసుకోవాలంటే 1 స్పూన్ బ్రేక్ఫాస్ట్కి ముందు, నైట్ డిన్నర్కి ముందు ఒక 100 ml వాటర్లో వేసుకొని తీసుకోవాలి. అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి దీని గురించి. చాలా ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకు కూడా డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. సో వెంటనే టాబ్లెట్ మానేయమని అయితే మేము చెప్పట్లేదు. ఒక 1 or 2 months వాడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, టెస్ట్ చేయించుకోండి, అప్పుడు డోసేజ్ తగ్గిస్తారు. సో డెఫినెట్గా వర్క్ చేస్తుంది. కరెక్ట్గా మంచి లైఫ్ స్టైల్, డైట్ మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఈ ప్రోడక్ట్ మీకు 100% యూజ్ అవుతుంది. చూసారు కదండి మంచి డయాబెటీస్ కంట్రోల్ పౌడర్ని. ఇది వాడితే డయాబెటీస్ పక్కా 100% కంట్రోల్ అవుతుందంట. అలాగే మన మామ్స్ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ స్టోర్లో ఇంకా ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే మేఘన గారు, అలాగే మన స్టోర్లో ఇంకేం వెరైటీస్ ఉంటాయండి? సో మన స్టోర్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో థైరాయిడ్ లడ్డు అని ఉంటుంది. థైరాయిడ్ అది ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే డెఫిషియన్సీస్ తీసేస్తుంది. సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, బ్రెజిల్ సీడ్స్ కానివ్వండి, ప్రూన్స్ కానివ్వండి, దాంట్లో వేసే వాటర్ మిలన్స్, ఆమ్ల, ఇవన్నీ కూడా బాడీలో ఉన్న మినరల్, వైటమిన్ డెఫిషియన్సీస్ని క్లియర్ చేసి థైరాయిడ్ హార్మోన్కి సపోర్ట్ చేస్తుంది. సో ఆ విధంగా ఈ థైరాయిడ్ లడ్డు అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఈ థైరాయిడ్ లడ్డూలో బ్రెజిల్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే నువ్వులు, ప్రూన్స్, ఆమ్ల, డేట్స్తో చేస్తాము. చాలా మినిమల్ అమౌంట్ ఉంది డేట్స్ కూడా. సో ఇది కంప్లీట్గా డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ వాళ్ళకి 95% యూజ్ అయితే నార్మల్ పీపుల్ కూడా ఇది తీసుకోవచ్చు. డెఫిషియన్సీస్కి చాలా బాగా వర్క్ చేస్తుంది. అలాగే మన దగ్గర చాక్లెట్స్ కూడా చేస్తాము. డైరెక్ట్గా మేమే వెస్ట్ గోదావరి నుంచి బీన్స్ సోర్స్ చేసుకొని మేమే చేస్తాము ఈ చాక్లెట్ని. దీంట్లో క్వినోవా పఫ్స్ వేసి చేస్తాము. సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రోటీన్ బార్స్ లాగా హెల్ప్ అవుతుంది అండ్ చాలా బాగుంటాయి టేస్ట్ వైజ్ కూడా. సో ఇది కంప్లీట్గా మేము ప్రోటీన్ బైట్స్ అని అంటాము. అలాగే పిల్లలకి రాగి ఓట్స్ చాకోస్ వేసి చేస్తాము. సో దీంట్లో ఎటువంటి షుగర్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ రాగి ఓట్స్ చాకోస్ అనమాట. మీ పిల్లలకి హార్మోన్ డిస్ట్రప్షన్ జరగకూడదు, మా పిల్లలు హెల్తీగా ఉండాలి, ఇమ్యూనిటీతో ఉండాలి అనుకునేవారు డెఫినెట్గా మామ్స్ మిల్లెట్స్ ప్రోడక్ట్స్ డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా ఆలోచించి చేసినవి, ఎంతో రీసెర్చ్ తర్వాత చేస్తాము. సో పిల్లలందరికీ కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ ఆప్ట్ చేసుకోవడం వల్ల మంచి హెల్త్తో ఉంటారు పిల్లలందరూ కూడా. పిల్లలకి ఈ మధ్యకాలంలో చాలా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా అవుతుంది కదా, అలాగే డాక్టర్స్ డైలీ మెనూలో గీ, హనీ ఇలాంటివి యాడ్ చేయమని చెప్తున్నారు కదా, అలాగే మీ దగ్గర ఆర్గానిక్ గీ అండ్ హనీ కూడా సేల్ చేస్తారా అండి? ఎస్ డెఫినెట్గా అండి. మేము కౌ గీ, బఫెలో గీ సేల్ చేస్తాము. అది కంప్లీట్గా బిలోనా మెథడ్లో చేస్తాము, బట్ చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది మా దగ్గర. సో యూజువల్లీ మేము ఆర్డర్స్ బేస్ మీద తీసుకుంటాం, ఎందుకంటే ఇంత పాపులేషన్లో అందరికీ అయితే మేము ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చేయలేము. సో ప్రాపర్గా బిలోనా మెథడ్లో చేసినవి, అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది గీ వరకు అయితే. ఇది బఫెలో గీ అండి, కంప్లీట్గా హోమ్ మేడ్, చాలా చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది. ఇంట్లోనే చేస్తాము మేము. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర పాలు, వెన్న తీసుకొని మేము ఈ నెయ్యి అయితే కాయడం జరుగుతుంది. చాలా వరకు ఆర్డర్ బేస్ మీదే చేస్తాము, ఎక్కువ క్వాంటిటీ అయితే ఉండదు గీ వరకు. మేము ఎక్కడి నుంచి సోర్స్ చేసుకోము, మా ఓన్ ప్రోడక్ట్ ఇది. సో కౌగీ కూడా ఉంటుంది, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటుంది. కంప్లీట్గా బిలోనా మెథడ్లో చేస్తాము. అంటే పాతకాలంలో ట్రెడిషనల్గా ఎలా చేసేవారు సేమ్ అదే మెథడ్ ఉంటుంది. చాలా లిమిటెడ్ క్వాంటిటీస్ ఉంటాయి గీ వరకు అయితే. సో హనీ విషయానికి వస్తే ఫారెస్ట్ హనీ అండి, పెద్ద తీగల హనీ ఉంటుంది, అది మాకు ఆసిఫాబాద్లో ట్రైబల్స్ ఇస్తారు. చిన్న తీగల హనీ ఉంటుంది నల్లమల్ల ఫారెస్ట్ నుంచి, మాకు చాలా ట్రస్టెడ్ సోర్సెస్ ఉన్నాయి కొన్ని, సో అక్కడ నుంచి వస్తాయి. సో ఇదైతే పెద్ద తీగల హనీ అండి, ఇది ఆసిఫాబాద్ ఫారెస్ట్ నుంచి వస్తుంది. ఒకసారి టేస్ట్ చేయండి, మీకు చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు తినుంటే డెఫినెట్గా ఇవి మీకు ఐడియా వస్తుంది. సో ప్యూర్ హనీ, ఇది కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఈ మధ్యన అయితే మాకు ట్రైబల్స్ చెప్తుంది పత్తికి వాటికి ఎక్కువ మందులు కొట్టేసి ఫారెస్ట్లో కూడా హనీ ఎక్కువ దొరకడం లేదని చెప్తున్నారు. సో మనం తేనెటీగలు అంతరించిపోతే మనుషులు కూడా అంతరించిపోతారు, ఎందుకంటే ఫారెస్ట్లు అనేవి ఉండవు కాబట్టి. సో ప్యూర్ హనీ చాలా లిమిటెడ్ క్వాంటిటీ దొరుకుతుంది మామ్స్ మిల్లెట్స్ ఆర్గానిక్స్లో. పెద్ద తీగలు ఉంది, చిన్న తీగలు ఉంది, బట్ లిమిటెడ్. ఓకే అండి, అలాగే మన మామ్స్ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ స్టోర్లో ఇన్ని ప్రోడక్ట్స్, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఐటమ్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తారు? ఓన్ ఫార్మింగ్ ఏమైనా ఉందా? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉందా మీకు?
సో మేమైతే ఫార్మింగ్ కొన్ని ఐటమ్స్ మాత్రమే చేయగలము. వేరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఆసిఫాబాద్ కొమరంభీం డిస్ట్రిక్ట్ రెబ్బన్ మండల్లో ఉంటుంది. సో మేము యూజ్ చేసే ప్రతి ఐటమ్, పౌడర్స్ కానివ్వండి, హెర్బల్ పౌడర్స్, పల్లీలు, ఇప్ప పువ్వు, మిల్లెట్స్, సో అన్నీ కూడా నేను మా హస్బెండ్ కంప్లీట్గా ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి చూసుకొని సోర్స్ చేసుకుంటాము. మేము ఫస్ట్ ట్రస్ట్ చేస్తేనే వాళ్ళు కరెక్ట్గా జెన్యూన్ మెథడ్లో చేస్తున్నారు అంటేనే మేము ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాము. ఓకే అండి, ఈ జనరేషన్లో ఈ డేస్లో చాలామందికి పీసీఓడి ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నారు కదా, దానికి కూడా సంబంధించి మిక్సెస్ ఏమన్నా మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయా? సో మిక్సెస్ కాదండి, పీసీఓఎస్ అయితే కంప్లీట్ లైఫ్ స్టైల్ డైట్ చేంజ్ చేసుకుంటేనే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బట్ ఇంకా ఇంటర్నల్గా ఇంకా ఎలా హెల్ప్ చేయొచ్చు అని ఆలోచించి మేము పీసీఓఎస్ హెర్బల్ టీ అనేది ఒకటి స్టార్ట్ చేసాము. సో దీంట్లో స్పియర్మింట్, శతావరి, అశ్వగంధ, సినమన్, మంచి సేలోన్ సినమన్ ఇలాంటివన్నీ వేసి చేస్తాము. సో స్పియర్మింట్ అనేది పీసీఓఎస్కి చాలా బాగా పనిచేస్తుంది, హార్మోన్ బ్యాలెన్స్కి వండర్ఫుల్ అనమాట. అలాగే అశ్వగంధ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. సో యూజువల్గా మన మైండ్లోనే ఉంటుంది ప్రతిదీ కూడా. సో స్ట్రెస్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్లోకి వస్తాయి. అలాగే శతావరి ఓవ్యులేషన్, ఎగ్ క్వాలిటీ పెంచడానికి మనకి శతావరి అనేది ఇవన్నీ కూడా కంప్లీట్ హెల్ప్స్ అండి. సో శతావరి అనేది వండర్ఫుల్గా పనిచేస్తుంది ఓవ్యులేషన్కి, ఎగ్ క్వాలిటీ పెంచడానికి వండర్ఫుల్. ఈవెన్ ఇది ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా వాడుకుంటే వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది యాక్చువల్లీ. సో పీసీఓడి హెర్బల్ టీ అనేది హార్మోన్ బ్యాలెన్స్కి మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఓకే అండి, దీన్ని ఎలా యూస్ చేయాలి? లైక్ మార్నింగ్ మీరు టీస్ తాగుతూ ఉంటారు కదా, అలాగా మిల్క్ యూస్ చేయకుండా జస్ట్ డికాషన్ 1 స్పూన్ ఒక కప్ వాటర్లో వేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకొని తీసుకోవడమే. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, విత్ జాగ్రీ, వితౌట్ జాగ్రీ. జాగ్రీ కూడా మినిమల్ అమౌంట్లో ఉంటుంది, సో మీరు ఇంకా యాడ్ చేసుకోక్కర్లేదు. సో పీసీఓఎస్ హెర్బల్ టీతో పాటు మన దగ్గర ఇంకో 2 to 3 టైప్స్ ఉంటాయి. సో హెర్బల్ టీ విత్ జాగ్రీ, సో ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా చేస్తుంది ఈ హెర్బల్ టీ అనేది. దీంట్లో జామున్ సీడ్స్ ఉంటాయి, సెన్నా లీవ్స్ ఉంటాయి, చాలా హెర్బ్స్ చేస్తాము. సో అలాగే శంకు పూలు అండి, ఇది మైగ్రేన్కి కానీ, స్కిన్ టెక్స్చర్ మారడానికి, ఇమ్యూనిటీ బూస్టింగ్కి. సో ఇవన్నీ కూడా రీసెర్చ్ పేపర్స్ త్రూ వెళ్ళి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే హైబిస్కస్ టీ ఉంటుంది, బీట్రూట్ పౌడర్స్ ఉంటాయి, న్యాచురల్గా మేమే తయారు చేస్తాం అవి. సో బీట్రూట్ పౌడర్స్ అయితే బీపీ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్ డైలేట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ హైబిస్కస్ ఫ్లవర్ టీ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. బీపీ ఉన్న వాళ్ళకి కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా, బీపీ ఉన్న వాళ్ళకైతే ఈ స్ట్రోక్స్ రాకుండా సో చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ఓకే అండి, అలాగే మన దగ్గర ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ కనిపిస్తున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఇలా కలర్ఫుల్గా ఉంటే. ఈ స్నాక్స్ దేంతో రెడీ చేశారండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాక్స్ అన్నీ కూడా మైదా ఫ్రీ అండి, ఎటువంటి మైదా ఉండదు, కంప్లీట్ మిల్లెట్స్తో చేస్తారు. యూజువల్గా చకోడీ అంటే కంప్లీట్గా మైదాతో చేస్తారు, బట్ ఇవి సామలతో చేస్తాము. ఒక్కసారి టేస్ట్ చేయండి, వాటికంటే బెటర్ అనిపిస్తుంది. ఈవెన్ మిల్లెట్స్ ఒక్కసారి తినడం స్టార్ట్ చేస్తే, మిల్లెట్ స్నాక్స్ అయినా కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఈ టేస్ట్ మీకు మైదా వాటిలో అనిపించదు అసలు. ఇవి చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ కలర్స్ ఏంటి అని అడిగారు కదా, ఇది కంప్లీట్గా వెజిటేబుల్ కలర్స్ అండి. బీట్రూట్, కరివేపాకు, పాలకూర. యూజువల్గా పిల్లలు తినరు కదా ఇవన్నీ కూడా, బీట్రూట్, పాలకూర, కరివేపాకు. సో మేము ఇవన్నీ కూడా స్నాక్స్లోనే డైరెక్ట్గా వేసిస్తాము. సో టేస్ట్ వైస్ అయితే ఏ విధంగా మారదు, టేస్ట్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. అలాగే బీట్రూట్ తీసుకున్నట్టు ఉంటుంది, కరివేపాకు, పాలకూర అన్నీ కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈజీగా వెళ్తాయి. ఒక్కొక్క స్నాక్ ఒక్కొక్క మిల్లెట్తో చేస్తాము. ఇది సామలతో చేస్తాము, చెక్కలు వచ్చేసి ఊదలతో చేస్తాము, కొన్ని రాగులతో చేస్తాము, జొన్నలతో చేస్తాము. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేస్తాము. బీట్రూట్, పాలకూర, కరివేపాకు కానివ్వండి, ఏవి కూడా ఉడకపెట్టము. ఫస్ట్ అన్నీ కూడా పచ్చి జ్యూస్ తీసి పిండిలో కలిపి తర్వాత కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో ఫ్రై చేస్తాము. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. ఒక్కొక్క స్నాక్ ఒక్కొక్క మిల్లెట్తో చేస్తాము. సో ఈ పర్టికులర్ మిల్లెట్ అని కాదు,
చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సామల్ సకినాలు, ఊదల్ చెక్కలు, పాలకూర సామల్ చెక్కలు, తెలంగాణ చెక్కలు కూడా మేము సామల్తోనే చేస్తాము. టేస్ట్ వైస్ మీకు ఇది బియ్యంతో చేశారా సామల్తో చేశారా అని తేడా తెలియకుండా అంత టేస్టీగా ఉంటాయి. అలాగే అండి, మన స్టోర్లో లడ్డూస్, ఇవి చెక్కలు, సామలు, ఈ స్నాక్స్ ఇవన్నీ కలిపి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయండి? సో ఇవన్నీ కూడా కంప్లీట్గా 30 to 40 వెరైటీస్ వస్తాయి కరెక్ట్గా చెప్పాలి అంటే. దాంట్లో లడ్డూస్ మనకి శనగలతో చేసిన ప్రోటీన్ లడ్డు ఉంటుంది. సో యూజువల్గా పిల్లలకి కరెక్ట్గా ప్రోటీన్ ఇవ్వరు పేరెంట్స్. సో ఆ ఒక్క లడ్డు, ఆ శనగలతో చేసిన లడ్డు ఇస్తే చాలా బెనిఫిషియల్, వాళ్ళకి మజిల్స్ అవన్నీ హైట్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే నల్ల నువ్వుల లడ్డు, మినప సున్నుండలు, సో ఇవి కూడా పొట్టు తీయం మేము. నడుము నొప్పులకు కానివ్వండి, బోన్స్కి కానివ్వండి వండర్ఫుల్గా పనిచేస్తాయి. సో ట్యాబ్లెట్ వేసుకోకుండా కాల్షియం డోసేజ్ అనమాట అవి. అలాగే మన దగ్గర కొబ్బరి లడ్డు ఉంటుంది, హెయిర్ కోసం ఫ్లాక్సీడ్ లడ్డూస్ ఉంటాయి, గోందు లడ్డు ఉంటుంది బాలింతల కోసం, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్కి వండర్ఫుల్ అనమాట గోందు లడ్డు అనేది. దాంట్లో కంప్లీట్గా గోందు కటీరా, వీట్ ఫ్లోర్ కూడా మేమే ఆడిస్తాము, అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. సో కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, బట్ వండర్ఫుల్ అనమాట టేస్ట్ వైస్. అలాగే మా దగ్గర స్ప్రౌటెడ్ రాగి లడ్డు ఉంటుంది. యూజువల్గా మీ అందరికీ రాగి లడ్డు దొరికేస్తుంది, కానీ మన దగ్గర స్పెషల్ ఏంటంటే స్ప్రౌట్ చేసిన రాగుల నుండి ఆ లడ్డు చేస్తాము. సో టేస్ట్ వైస్ కూడా మంచిగా నెయ్యి వేసి అద్భుతంగా ఉంటుంది, నోట్లో కరిగిపోతూ ఉంటుంది. సో ఇది కొర్ర బూందీ లడ్డు, మా ఫస్ట్ ఐటమ్ మేము స్టోర్లో పెట్టిన ఐటమ్. సో బెస్ట్ సెల్లర్ అని చెప్పొచ్చు, ఇది యాక్చువల్లీ హిట్ ఐటమ్. సో మీరు మామూలు బూందీ లడ్డుకి దీనికి టేస్ట్ రెండు తిని చూడండి, ఇది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ వైజ్ కానివ్వండి, ఆ టెక్స్చర్ కానివ్వండి, సో అన్నీ కూడా బాగుంటాయి. సో మిల్లెట్స్ అనగానే సంథింగ్ డిఫరెంట్ గట్టిగా ఉంటాయని కాదు, మేము అలా గట్టిగా ఉండకుండా చాలా 1 year పాటు మా పేరెంట్స్, మా నాన్నమ్మ వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని చాలా కష్టపడి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మేము చేసుకొని మిల్లెట్ స్నాక్స్ చేస్తున్నాము. సో అంత ఈజీగా వచ్చింది అయితే కాదండి, 1 dayలో 2 daysలో వచ్చింది అయితే కాదు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎన్నో మెలకువలు తెలుసుకొని ఈ స్నాక్స్ అన్నీ కూడా మేము ఇన్వెంట్ చేసాము. సో బయట కూడా మీకు మిల్లెట్ స్నాక్స్ అని అమ్ముతారు, కానీ కంప్లీట్ మిల్లెట్ స్నాక్స్ అయితే ఉండవు. సో దాంట్లో కంప్లీట్ మిల్లెట్స్ అయితే ఉండవు, మిక్సింగ్ ఉంటుంది. బట్ మామ్స్ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్స్లో అలా కాదు. సో చాలా ప్యూర్గా ఎన్నో మెలకువలతో, ఎన్నో ఇయర్స్ రీసెర్చ్తో, ప్రతిదీ కూడా ఒక ఐటమ్ అనే కాదండి. ఒక ఐటమ్ మనం పెడుతున్నాము స్టోర్లో అంటే ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది, దాని వెనకాల ఎంతో రీసెర్చ్ ఉంటుంది. సో అప్పుడే మనం పీపుల్కి కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వగలము, మనకి రాంగ్ ఫీడ్బ్యాక్ రాకూడదు. సో ఇలాంటివి ఎన్నో ఆలోచనలు పెట్టుకొని మేము ప్రోడక్ట్స్ అన్ని కూడా తయారు చేస్తాము. సో ఓకే అండి, మన స్టోర్లో ఇన్ని ఐటమ్స్, ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి, ఒక్కో ప్రోడక్ట్కి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా అండి? డెఫినెట్గా ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఈవెన్ మన అమ్మమ్మలు నానమ్మలు చేసినా కూడా స్నాక్స్కి అయితే 1 month డెఫినెట్గా ఇంట్లో ఉంటాయి. వేరే ప్రోడక్ట్స్కి వచ్చేసి మేము అందరిలాగా 1 year 2 years ఇవ్వము, ఎందుకంటే మేము ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కలర్స్, అడిటివ్స్ వాడము. మా కాన్సెప్టే అది, పిల్లలకి హార్మోన్ డిస్ట్రప్షన్ అనేది జరగకూడదు, ప్రాపర్గా ఉండాలి. కాబట్టి ఏదైనా కూడా మిల్క్ మిక్సెస్ అయితే 3 months, పికిల్స్ అయితే 3 months. సో ప్రతి ప్రోడక్ట్కి మ్యాక్సిమం 3 to 4 months ఇస్తాము. హెర్బల్ టీస్కి మాత్రం ఒక 9 months ఇస్తాము, ఎందుకంటే కంప్లీట్గా డ్రై చేసి వాటిని పౌడర్ చేస్తాము. సో బయట దొరికినంత ఎక్స్పైరీ డేట్స్ అయితే మీకు దొరకవు మా దగ్గర, చాలా లిమిటెడ్గా మంచిగా 3 to 4 months అయితే ఉంటాయి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేఘనా గారు. మంచి పబ్లిక్కి మంచి ఆర్గానిక్ అండ్ మిల్లెట్ ప్రోడక్ట్స్ని పరిచయం చేసినందుకు. మీరు యాజ్ ఎ డైటీషియన్ అటు సైడ్ జాబ్ సైడ్ వెళ్ళకుండా మీరు మంచి పబ్లిక్ గురించి ఆలోచించి, హెల్త్ గురించి ఆలోచించి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. మంచి పబ్లిక్కి కూడా మంచి హెల్త్ అందిస్తున్నారు ఈ ప్రోడక్ట్స్తో. థ్యాంక్ యూ సో మచ్ మేఘనా గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ వనిత టీవీకి కూడా మమ్మల్ని ఐడెంటిఫై చేసి ఇంత దూరం వచ్చి మా స్టోరీ చేసినందుకు. అలాగే మా ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే momsmilletorganics.com లేదా స్టోర్ కుక్కట్పల్లి వివేకానంద నగర్లో ఉంది. అలాగే మా ఇన్స్టా పేజ్ మామ్స్ మిల్లెట్ ఆర్గానిక్స్, అలాగే యూట్యూబ్లో కూడా ఉన్నాము మామ్స్ మిల్లెట్ ఆర్గానిక్స్ పేజ్తోని. సో డెఫినెట్గా విజిట్ చేయండి. మా మేకింగ్ ప్రాసెస్, మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎంత హైజీన్గా చేస్తున్నాం అనేది కూడా మీ అందరు కూడా చూడొచ్చు. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ టు వనిత టీవీ. ఇది ఇవాల్టి నవ్య. రేపటి నవ్యాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.